అద్దంకి నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. కొప్పరం జడ్పీఐ స్కూల్లో 72 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి విద్యార్థుల కోరిక మేరకు డైనింగ్ హాల్ను కూడా మంజూరు చేశారు. కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించాలన్నదే మంత్రి నారా లోకేష్ యొక్క లక్ష్యమని, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రభుత్వ పాఠశాలల్లో మంచిగా చదివి పేరు ప్రతిష్టలు తీసుకురావాల్సిన బాధ్యత విద్యార్థులదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనంతో ప్రతి విద్యార్థికి డబ్బులు జమ చేస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత తగ్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రయత్నాలు చేసిన ఈ విద్యా సంవత్సరం ఇది అప్గ్రేడ్ عذاب النار ربنا ظلمنا أنفسنا اللهم سبحنا وغفرنا داعي اللهم لك القوم وزفرنا داعي اللهم لسيئات وحسن عسل وغفرنا داعي الله కాంపౌండ్ వాళ్ళకి కూడా 20 లక్షల రూపాయలు వచ్చింది, అది కూడా కడతాము. మీ డైనింగ్ హాల్ ఒకటి ఆడపిల్లలు కూర్చొని భోజనం చేయడానికి ఇబ్బంది అన్నారు, ఆ డైనింగ్ హాల్ కూడా కడతాము. మీరు బాగా పెంచండి, స్ట్రెంత్ పెంచండి, స్కూల్ స్ట్రెంత్ పెంచండి. టీచర్లు ఉన్నారు, స్కూల్ రూమ్స్ కడుతున్నాము, డైనింగ్ హాల్ ఇస్తానని చెప్తున్నాను. కాంపౌండ్ వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు వచ్చినాయి, మళ్ళీ మీకు బుక్స్ ఇస్తున్నాను సరైన టైంలో. ఇప్పుడు ఎవరో దాతల సహకారంతో 70-80 మంది సైకిల్ ఇచ్చాం. ఇవన్నీ పిల్లలు చదువుకోవడానికి సమకూరుతున్నాం. తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే మీకు తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కరికి డబ్బులు ఇస్తా ఉన్నారు పిల్లలు చదువుకోవడానికి. తల్లి వందనం ద్వారా 15,000 రూపాయలు ఇస్తున్నారు. పోయిన గవర్నమెంట్ ఒక్కరికి ఇచ్చారు వాళ్ళు. ముఖ్యమంత్రి గారు ఒకరికి ఇస్తే ఒకరు ఇంట్లో చదువుకుంటారు, మిగతా వాళ్ళు వదిలేస్తారు. చదువుకుంటున్న ఇద్దరున్నా ముగ్గురున్న పిల్లలకి ముగ్గురున్న పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది. అంతకుముందు నలుగురున్న పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది. అందుకని అందరికి డబ్బులు వచ్చినా లేదనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎంపీఓ గారికి. స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకు డబ్బులు పడుతున్నాయా పట్టలేదా అనేది చెక్ చేయాలి. అర్థమైందా? మీరు అయోధ్య ఇండియా పనులు చేస్తున్నారు అందరూ కలిసి, మీరు కొట్టుకొని రోజు రాజుల కోసం తిరుగుతున్నారు. అర్థమైందా? నువ్వు ఎంపీఓ పెద్ద మనిషిలాగా ఉండాలి. వీళ్ళు తప్పు చేస్తే ఒక 1500 నుంచి 2000 మందికి చేయమంటే వాళ్ళు 1700 మందికి వాళ్ళు సైకిల్ ఇచ్చారు. దాదాపు వాళ్ళు మీ ఊర్లో ఇచ్చిన 70 సైకిల్తో కలిపితే దాదాపు 11,040 సైకిల్ ఇచ్చాం మనం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు అందరికి ఇచ్చాము. ఇంకొక 400 మందికి ఇస్తే దాదాపు 11,500 మందికి ఇచ్చినట్టే. మొదట 8-9 తరగతి చదువుకునే వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం. వాళ్ళ పిల్లలందరూ కూడా అడగటం ఇవ్వటం జరిగింది అన్నమాట. ఇంత పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా చాలా మంది దాతలు సహాయ సహకారాలు అందించారు. ఇవన్నీ కూడా నేను ఇచ్చింది కాదు, నేను అడగనంటే వాళ్ళు ముందుకు వచ్చి మంచి కార్యక్రమం చేస్తుంటే వాళ్ళు కూడా తోడ్పాటుతో ముందుకు వచ్చి ఇంతమందికి సహాయం చేశారు. వాళ్ళందరూ కూడా మన కాన్స్టిట్యూన్సీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.